వెల్కమ్ టు NBA రివ్యూ అండ్ రియాక్షన్. ఈరోజు మనతో పాటు మా మామతున్నాడు రాజ్వీర్. సో ఇప్పుడు మనం రివ్యూ చేయబోయే వీడియో ఏంటి అంటే శేఖర్ కమ్ముల గారి సినిమా కుబేరా టీజర్ రిలీజ్ అయింది. బేసిక్గా చెప్పాలంటే నేను ఈ సినిమా కోసం వెయిటింగ్ అనే చెప్పాలి. అందరూ ఫేవరెట్ యాక్టర్స్ అండి. ధనుష్ ఫేవరెట్, నాగార్జున గారు ఫేవరెట్, డైరెక్టర్ ఫేవరెట్, డిఎస్పీ మ్యూజిక్ వేరే లెవెల్ గ్యారంటీ. సో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి యావరేజ్గా 1 or 2 hours అవుతుంది. సో నాతో పాటు మా వామన్ని కూడా చూసి మా ఇద్దరు ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ నా ఇంకా స్టూడియో సెటప్లోనే ఉంది, పూర్తిగా ఇంటికి అవ్వలేదు. ఆడియో అటు ఇటు అయినా కూడా క్షమించండి, సారీ ఫర్ దట్. ఓకే రెడీయా? నేను చాలా వెయిటింగ్గా ఉంది. ఓకే ఓకే రెడీ? ఇదిగో Naughty, 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 lokamanta. Nati, nati, puta vese cielo navi, kali nati, kallu navi, garba pusila navi, kota nati, kurbu navi, kola kalla navi, nati, 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 lokamanta. నాది నాది నాదే ఈ లోకమంతా. కన్ను నాది, పంది నాది, ఏరుకున్న కళ్ళు నావి. ఆట నాది, పాట నాది, పాట పక్క చోటు నాది. బాధ నాది, బరువు నాది, బతుకు కొరకే బతుకు నాది. నాది 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 నాదే ఈ లోకమంతా. కాలం నా వెంటున్నది, ఉండే బలం నాకున్నది. కాలం నా వెంటున్నది, ఉండే బలం నాకున్నది. ఇక్కడ రాజుకుంది, కోటకు అంటుకుంది. ఇక్కడ రాజుకుంది, కోటకు అంటుకుంది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. 1 minute 50 seconds, ఓవరాల్గా 1 minute 40 seconds. నా రియాక్షన్ చెప్పే ముందు మా బాపత్ రియాక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది. నాకు ఇందులో బాగా అర్థమవుతుంది, ధనుష్ యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో కూడా కుమ్మేస్తే అనిపిస్తుంది. ధనుష్ ఒకటే కాదు, నాగార్జున గారు కూడా బాగుంది, బాగా చూపించారు. అందులోని మ్యూజిక్ హైలైట్. నాకైతే బాగా నచ్చింది. సినిమా చూడాలి, సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో మా రాజు రివ్యూ అవుతుంది. సో నా రివ్యూ చెప్తే ఫస్ట్ థింగ్ లిరిక్స్ మాత్రం అదరగొట్టారు. సాంగ్ స్వార్థం కోసం ఒక డ్రామా క్రియేట్ అయితే ఆ డ్రామాలో అన్నోన్ పర్సన్స్ ఇంక్లూడ్ అయితే ఆ డ్రామా ఎలా ఉంటుంది, అందులో మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో అంటే ఓవరాల్గా చూసిన పరండి. మనకే హీరో తెలుసు కనుక వాళ్ళు మంచి కేటగిరీలో ఆలోచిస్తున్నాం. ఆల్రెడీ అన్నోన్ పర్సన్ ఎవరున్నారు కాబట్టి ఆయన విలన్గా ఊహించుకున్నాం. సో ఆ వేలో ఆలోచిస్తే మాత్రం కథ ఎలా నడుస్తుందో ఒక రఫ్ ఐడియా అయితే వచ్చింది. అండ్ థింక్ యాక్టింగ్ అయితే చంపేశారు. ఓన్లీ ప్రౌడ్ థింగ్ చెప్పిన టాలీవుడ్లో ఈ మధ్యకాలంలోనే, నాకు పర్సనల్గా ఈ మధ్యకాలంలో బాగోలేని సినిమాలు తగ్గాయి. ఇంతకుముందు ఎలా అంటే 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో బాగోని 2-3 ఉండేవి. ఇప్పుడు అది రివర్స్ అయింది. 100 సినిమాలు రిలీజ్ అయితే బాగోలేని 1-2-3 అంతే. 98% అప్ టు 98% సినిమాలు అన్నీ బాగున్నాయి. బాగుంది మీన్స్ బ్లాక్ బస్టర్ నేను అన్న, కానీ వెళ్ళి చూసి డిసప్పాయింట్ అయితే కాదు, పర్లేదులేరా సినిమా ఒకసారి చూడొచ్చు అన్నట్టే ఉంటుంది. యాక్టింగ్ చంపేశారు అందరూ. యాక్టింగ్ ఒక్కరని కాదు, నాగార్జున ఆ విలన్లో ఎవరైనా చేశారు, రష్మిక, ధనుష్ అయితే క్యారెక్టర్లో మునిగిపోయాడు. అరే రచ్చబ్బా, ధనుష్ హ్యాస్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ మన ఎరాలో నాకు తెలుసు. మన పీరియడ్ ఆఫ్ టైంలో చూసుకుంటే నాగార్జున గారు మామూలు యాక్టర్ కాదులే. ఆయన విషయం వచ్చేసరికి నాకు ఒక పాత సినిమా చాలా ఫేవరెట్, ఇంతకు చెప్పినట్టు కూడా ఉన్నాను. సినిమా పేరు కేడీ అనుకుంటా.
సారీ అందులో ప్యాకెట్కి సంబంధించి రమ్య అదో పేరు, తన పేరు రమ్య. సినిమా సూపర్, కానీ మన తెలుగులో హిట్ కాలే, బాధాకరమైన విషయం. అండ్ శేఖర్ కమ్ముల గారు అంటే మోస్ట్ ఫేవరెట్. ఆయన ఇప్పుడు ఫస్ట్ నేను డాలర్ డ్రీమ్స్ అనేది దూరదర్శన్లో మిడ్ నైట్ చూశాను, నిద్ర పట్టక. డాలర్ డ్రీమ్స్ మీకు ఐడియా ఉందనేది నాకు తెలియదు. శేఖర్ కమ్ముల గారు ఫస్ట్ సినిమా డాలర్ డ్రీమ్స్ ఓన్ బడ్జెట్ అమౌంట్ పెట్టుకొని అప్పుడు తీశారు. అది నేను దూరదర్శన్లో చూసాను. చూస్తూ నేను కొత్త సెట్ రిలీజ్ అయిన సినిమా అని, ఎందుకంటే సీరియల్ ప్యాటర్న్లో ఉంది అప్పుడు. అంటే టెక్నికల్గా అంత స్ట్రాంగ్ కాదు, కానీ మనకి హ్యాపీ డేస్ ఆనంద్ సినిమా ఏదైతే ఉందో ఒక షార్ట్ ఫిల్మ్ ఆఫ్ రేంజ్లోని కంప్లీట్ సినిమాలు ఎంతలో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది డాలర్ డ్రీమ్స్ అనేది. అండ్ కమింగ్ టు మన కుబేరా, వండర్ఫుల్ అబ్బా. పర్సనల్గా ఇది హిట్ ఆఫ్ లేకపోతే నాకు అనవసరం, బట్ ఏదేమైనా మాత్రం థియేటర్కి వెళ్ళేది సినిమాని ఎంజాయ్ చేస్తాను. అవకాశం ఉంటే మళ్ళీ మా బామ్మతో కలిసి నేను రివ్యూ చెప్పే ప్రయత్నం చేస్తాను. మా బామ్మతో రివ్యూ కూడా తీసుకున్నా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు నాకు సజెస్ట్ చేయండి, ఇంకేమైనా మీకు రియాక్షన్ కావాలంటే నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే. ఇంకా ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఈవెంట్ సీజన్ కూడా అయిపోయింది, ఫ్రీ టైం కూడా బాగా దొరుకుతుంది బికాస్ ఆఫ్ దట్ ఫోటో స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియో కలుద్దాం. వాంట్ టు సే ఎనీథింగ్? నాకైతే ఎక్కువసేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది. 2 నిమిషాలు ఉంది, చాలా తక్కువసేపు ఉంది. చాలా తక్కువసేపు ఉంది, కానీ విషయం చాలా ఎక్కువ చెప్పాడు. సరే మళ్ళీ ఎక్కువ చెప్తున్నా. చూసారు కదా, మళ్ళీ కలుద్దాం వీడియోకి. నెక్స్ట్ ఏ రియాక్షన్ వీడియో చేస్తాను నాకు తెలియదు, కనిపించింది అని చేద్దాం. బెస్ట్ అయితే చేద్దాం. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్.